హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మీకు లైనింగ్ జాకెట్ ఎలా కుట్టాలని కొత్తగా నేర్చుకునేవారు ఈజీగా హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ ఎలా కుట్టాలో మీకు క్లియర్గా చెప్తానండి. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నేను హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నా. హ్యాండ్స్ ఒరిజినల్ తిరగలేసి కుడుతున్నాండి నేను. అంటే మనకు పైకి ఉండాల్సిన పార్ట్ లోపలికేసి లోపలికి ఉండాల్సిన బయటకేసి కుడుతున్నా చూడండి. ఇలా కుట్టడం అంటే హ్యాండ్ మలిచి కుట్టట్లే, ఎందుకంటే పట్టుదుగా ఇది కుచ్చుకుంటుంది అనేసి నేను మలిచి కుట్టట్లే, ఇలా కుట్టా. అప్పుడు మనం లైనింగ్ మీద ఒక కుట్టేసుకొని సింపుల్గా ఇక్కడ కూడా కుట్టి వేయాల్సిన అవసరం లేదు, హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేకోకుండా వదిలేసినా ఏం కాదు, ఫోల్డ్ చేసి ఐరన్ చేస్తే. నేను ప్రస్తుతానికి కదలకుంటూ ఉండాలి కాబట్టి మీకు కూడా ఈ టిప్ ఉపయోగపడుతుందన్న ఆలోచనతో నేను కుట్టేస్తున్నా. మన తర్వాత ఇంకా మనం పైనుంచి కూడా ఒక కుట్టేసుకోవాలి. నేను లైనింగ్ను ఒరిజినల్ ఒకేసారి కట్ చేశానండి, అందువల్ల నాకు ఎక్స్ట్రా క్లాత్లు అంటూ ఏం పీసులు లేదు. చూడండి క్లియర్గా ఉంది స్టార్టింగ్లోనే. ఇప్పుడు లో కటింగ్ కాడ నేను కట్ చేయలేదు, ఆ లో కటింగ్ మందం ఇప్పుడు నేను తీస్తున్నా చూడండి. ఇది తీయడం వల్ల ఏంటంటే మనకు ముందు ఫ్రంట్ అనేది ముడతలు రాకోకుండా నీట్గా ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. చెప్పే కదా నేను లైనింగ్ ఒరిజినల్ ఒకేసారి కట్ చేశాను, ఎక్కడ ముడతలు రావు. ఇలా కదలని ముక్కలు, కాటన్ ముక్కలు, పట్టు ముక్కలు ఉంటాయి కదా, వాటి మీద మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎంత కొత్తగా నేర్చుకున్న వారైనా మనకు ఇలా కట్ చేయడం వల్ల ఈజీగా వర్క్ అవుతుంది. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి దాన్ని మళ్ళీ సరి చేసుకుంటూ కట్ చేయటం చాలా టైం వేస్ట్. ఇది చాలా ఈజీగా అవుతుంది, కానీ ఇలా కట్ చేయటం ప్రాక్టీస్ అయితేనే ఈజీ అనిపిస్తుంది. చూడండి నేను మెడలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ కొలతలు తీసుకుని ఎక్కడెక్కడ కొంచెం కొద్ది గొప్ప ఎక్కువ వస్తున్నా అది తీసేస్తున్నా. సేఫ్ బెల్ట్ కూడా సేమ్. నేను ఫ్రంట్ పార్ట్ దాటేస్తున్నా కదా, నేను 4 ఏళ్ళతోటి 1 ఏలు అంటే 5 ఏళ్ళు నాది చాలా తక్కువ ఉంటుంది బెస్త అనేది. కొంతమంది బెస్త పెద్దగా ఉంటుంది, ఒక బెస్త వదిలేసి పెట్టుకున్నా అయిపోతుంది. ఇలా కుట్టేసి తర్వాత మనం మిడిల్ వేయాలి, ఉక్సులు పట్టి దగ్గర మధ్యలో ఉంటుంది, అది వేసుకొని తర్వాత చంక పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ది కూడా నాకు సేమ్ కదలకుంటే ఎక్కడ కుట్టేస్తున్నా. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది కదా, మనకు ఇప్పుడు బ్యాక్ ఏంటిది కదలకుంటే వేస్తాను నేను, ఎక్కడికెక్కడికి ముడతలు రాకోకుండా. ఎందుకంటే ఎప్పుడైనా నువ్వు ఎంత స్టిచ్చింగ్ నీట్గా కుట్టినా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అనేది ఒరిజినల్ లైనింగ్ అనేది సేమ్ లేకోకుండా ముడతలు వస్తే కస్టమర్ అసలు హ్యాపీ అవ్వరు. దానివల్ల ఏంటంటే మనకు ఒకసారి వచ్చిన కస్టమర్ ఇంకోసారి రారనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎంత కష్టమైనా బ్లౌజ్ స్టార్టింగ్ నుంచి కుట్టడం ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఇచ్చినాం అనుకో, కస్టమర్స్ ఆటోమేటిక్గా వాళ్ళే పెరుగుతారు, వాళ్ళే వస్తారు. ఒక కస్టమర్ నుంచి ఇంకో కస్టమర్కు పోతూనే ఉంటుంది, ఎందుకంటే పలానా కాడ స్టిచ్చింగ్ నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అన్నప్పుడు. ఇంకా మనం మాటికి మనం ఏదో అయిపోవాలి అన్న ఇంటెన్షన్తో అసలు స్టిచ్చింగ్ చేయకూడదండి. మనం కస్టమర్ ఎలా హ్యాపీ అవుతారని చూసి ఆ ఇంటెన్షన్తో మనం ఎప్పుడైతే కొడతామో ఖచ్చితంగా మన ఫినిషింగ్ అనేది నీట్గా ఇస్తాం. మనం 100% ఎఫెక్ట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా మన ప్రతిఫలం అనేది మనకు వస్తుంది. నేనైతే అలానే కుట్టుతా, మీరు కూడా అలా కుట్టాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మనం కస్టమర్ని రాబట్టుకోగలిగినప్పుడు మనకు మంచిగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కష్టపడేది అమౌంట్ కోసమే, కాబట్టి ఈ కష్టం అనేది ఏదో నీట్గా మనం కష్టపడ్డం అనుకోండి, తర్వాత ఆటోమేటిక్గా కస్టమర్స్ పెరుగుతున్నప్పుడు మనకు ప్రతిఫలం అనేది దక్కిద్ది. ఇంకా షేప్లు కూడా వేసా అండి నేను. ఉక్సుల పట్టి, రూపుల పట్టీలు అవన్నీ కూడా నేను డబల్ వేస్తాను అండి. ఇప్పుడు నడుము పట్టి వేస్తున్నా. ఇంతకుముందు మామూలుగా జాయిన్ చేశా కదా, నడుము పట్టిని కూడా చూడండి. మీరు అందరూ లోపలికి ఏం చేస్తారంటే లూజ్ కుట్టేసిన తర్వాత మనకు కదలకుండా లూజ్ కుట్టేసినాక మీరు నడుము పట్టి దగ్గర డాట్స్ వేస్తారు. నేను అలా వేయను, లూజ్ కుట్టు అసలు వేయను, యూజ్ చేయను. డాట్స్ వేసి మామూలుగా డాట్స్ డైరెక్ట్ ఎక్కిస్తాను. ఎందుకంటే ఊర్లలో కదా పనికి వెళ్ళినప్పుడు ఆ డాట్స్ అనేది చేతి పని పోయేసి కుట్టు బయటికి వెళ్తుంది, నాకు అట్లా నచ్చదు. ఇంకా ఉక్సులు పట్టి నార్మల్గానే వేస్తా, ఎవరు ఎక్కించినా అలానే ఎక్కిస్తాం. రూపులు పట్టి కూడా మళ్ళీ ఇంకోటి టిప్ చెప్తా అండి మీకు. రూపులు పట్టి ఎలా పోస్తా అంటే నేను చూడండి, ఇప్పుడు నేను కట్ చేస్తా. రూపులు పట్టికి ఒరిజినల్ లైనింగ్ 2 కలిపి నేను వేస్తాను. అలా వేయడం వల్ల ఏంటంటే లైనింగ్ ఒకటి వేసిన అనుకో, మనం మిషన్తో పోసినా లేకుంటే చేయితో ఎక్కువ పోసుకుంటారు. నేను మా ఊర్లో మాత్రం కంపల్సరీ మిషన్తో పోస్తా. అలా ఎందుకు పోయమంటారు, వాళ్ళ కస్టమర్సే అంటారు. మేము పనులకు వెళ్తాం కాబట్టి తొందరగా అది ఊడిపోతుంది, 2-3 సార్లు గట్టిగా మేము వంగబడి ఏదైనా పని చేస్తున్నప్పుడు కొంచెం మిషన్తో గట్టిగా 2-3 సార్లు రఫ్లు ఆక్కుంటే అమ్మ అంటారు. నేను మిషన్తో ఎక్కువ వేస్తా. చూడండి ఒరిజినల్ లైనింగ్ వేయటం వల్ల అది మనకు గుంజినా కూడా తొందర చినగదనమాట. కొంచెం బ్లౌజు ఉన్నంత వరకు అది ఉంటుంది, ఏదో ఒక క్లాత్ తొందరగా పోతుంది, కానీ చాలా వరకు మ్యాక్సిమం ఉంటాయి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకు చూడడానికి కూడా సేఫ్ బెల్ట్ దగ్గర కూడా ఉక్సుల పట్టి కాడ కూడా ఒకటే కలర్ లైనింగ్ ఉంటే అతుకు పెట్టినట్టు ఉంటుంది. షోల్డర్ పర్ఫెక్ట్గా సేమ్ ఉన్నాయా ఇవ్వని చూసుకొని జాయిన్ చేసుకోండి.
ఫస్ట్ మనం ఎప్పుడైనా కటింగ్లో నీట్గా ఉంటే మనం కుట్టేటప్పుడు అంత ఇబ్బంది రాదు. చూడండి అంత పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నా కాబట్టి నాకైతే కుట్టేటప్పుడు ఏ ఇబ్బంది లేదు. మెడకు సింగిల్ పట్టీ వేస్తున్నా నేను, అంటే మామూలుగా హెమ్మింగ్ కోసం వేస్తున్నా నేను. కొంతమంది పెద్ద పట్టీ స్క్వేర్ మెడ కనుక పెద్ద పట్టీ పెడతాం కదా మనం స్టార్కి స్క్వేర్కి, అట్లా రౌండ్కి కూడా పెట్టమంటారు. అలా ఎందుకంటే నీట్గా అనిపిస్తుంది మనకు కొంచెం పెద్ద పట్టీ ఉండటం వల్ల. కొంతమంది ఏంటంటే మెడలు జారినట్టు ఉంటుంది నాకు ఆ పట్టీ వల్ల అంటారు. అందుకోసమని నేను చిన్న పట్టీ పెట్టి వేస్తాను. చిన్న పట్టీ వేసేటప్పుడు మనం పైపింగ్ వేస్తాం కదా, పైపింగ్ వేసినప్పుడు క్లాత్ మొత్తం పైపింగ్లో ఉండి పైపింగ్ బయటకు లోపలికి పోవాలి. ఆ రీతిగా మనం ఈ బ్లౌజ్ క్లాత్ మొత్తం లోపల ఆ లైనింగ్లోనే మెడపట్టిలోనే ఉండిపోవాలి. మెడపట్టి క్లాత్ మాత్రం బయటకు వెళ్ళాలి. అది ఎంతవరకు వస్తే అంత చిన్నగా మన ఇష్టం, అది ఎంతైనా వేసుకోవచ్చు. కొంతమంది కొంచెం ఒక పాదం మందం, కొంతమంది పాదం కొంచెం ఎక్కువ అట్లా పెడతారు. ఇష్టంతో పని. హ్యాండ్ వేస్తున్నా చూడండి, నేను మిడిల్ నుంచి వేస్తాను ఎప్పుడైనా. హ్యాండ్ లో కటింగ్ ముందు సైడ్ పెడతా, నార్మల్గా ఉన్నది బ్యాక్ సైడ్ పెడతా. ఇలా ఎక్కించుకోవడం వల్ల ఏంటంటే మనకు షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, హ్యాండ్ కూడా కరెక్ట్ కూర్చుంటుంది అనమాట. లేకుంటే మనం మిడిల్ కట్ చేస్తాం కదా, సెంటర్ పాయింట్ అనేది కొంచెం ఫ్రంట్కి రావడమో బ్యాక్ పోవటమో అలా ఉండడం వల్ల బ్లౌజ్ అనేది మంచిగా ఉండదు. దానివల్ల ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదు, కస్టమర్ మంచిగా అనిపించుకోరు. కస్టమర్ అంటారు కదా ఇలా జారిపోతుంది, ముందుకు వస్తుంది, ఇక్కడ ముడత వస్తుంది అంటారు అనమాట. అంటే సెంటర్ పాయింట్ కరెక్ట్ పెట్టకపోవడం వల్ల కూడా అలా ముడత వస్తుంది. మీరు అలా పెట్టకోకుండా ఆ పొరపాటు అసలు చేయకూడదు. మనం మిడిల్లో పెట్టుకొని కుట్టుకోండి, చాలా మంచిగా అనిపిస్తుంది. జాయింట్ కూడా నేను చూడండి, కింద మన చేతి లూజ్ ఎంత ఉంటే అక్కడ, తర్వాత చంక లూజ్ ఎంత ఉంటే అక్కడ, తర్వాత నడుము లూజ్ ఎంత ఉంటే అంతే. అంటే మళ్ళీ కుట్లు వేయడం విప్పడం ఇవన్నీ ఏం లేదు, ఒకేసారి తోటి మనకు బ్లౌజు ఫుల్గా కుట్టేయగలుగుతాం. బారు వేయడంతో అయిపోతుంది. మెలకలు కుట్లేసినప్పుడు కస్టమర్లు అంటారు కదా ఈ కుట్టు దీని మీదకి ఎక్కింది, మేము ఎలా ఇప్పుకోవాలక్క అంటారు. అలా కాకుండా డైరెక్ట్ మనం బారుకు పోవాలంటే మనం చాప్లీస్ తోటి మీరు లైన్ వేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకున్నవారైతే, మేమేదో ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఇలా కుడుతున్నా. ఇది లైనింగ్ కన్నా మనకు మెజర్మెంట్స్ బ్లౌజ్ కన్నా లూజ్ ఎందుకు పెట్టానంటే, ఇది లైనింగ్ కదా కొంచెం లూజ్ ఉండడం వల్ల మళ్ళీ వాళ్ళకి సరిపోద్ది. అదే సింగిల్ బ్లౌజ్ ఆదితో పెట్టామనుకోండి, అది టైట్ అయ్యి వాళ్ళకి ఎక్కక అసలు ఎక్కించుకోకముందే కుదరలేదని వాళ్ళు గోల పెడతారు. అందుకోసమని ఇలా కుట్టా. మీకు ఇంకా మంచిగా వీడియోస్ కావాలంటే నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా మీకు ఏ టైప్లో ఆఫ్ వీడియోలు కావాలో కూడా చెప్పండి. కొంతమంది లాంగ్ ఫ్రాక్స్ అడుగుతున్నారు, కొంతమంది సింగిల్ బ్లౌజ్ కటింగ్ చెప్పక్క అంటారు, కొంతమంది ఐనెక్ కూడా అడుగుతున్నారు. మీరందరూ అడిగిన ప్రతి వీడియోకి నేను ఆన్సర్ చేస్తా, వీడియో చేస్తా. కాకుంటే కొంచెం టైం, ఇప్పుడు సీజన్ కదా, శ్రావణ మాసం సీజను, ప్రతి ఒక్కరు కుట్టించుకుంటారు. ప్రతిదీ వీడియో తీయడానికి టైం ఉండట్లేదు, మీరు ఏమనుకోవద్దు. కంపల్సరీ నేను ప్రతి ఒక్కరికి, మీరు అడిగిన ప్రతి ఒక్కరికి నేను వీడియో చేసి పెడతాను. ఇంకా మీరు ఇంతే సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు అయితే చాలా అంటే సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇంతే ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అందరికీ.